వెల్కమ్ టు మీ టీవీ తెలుగు న్యూస్. నేను రేవతి. కూటమిలోని పార్టీలకు టికెట్లు ఇచ్చినట్లే ఇచ్చి తన వారిని అభ్యర్థులుగా ప్రకటించేలా చంద్రబాబు చేస్తున్నారని వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. జనసేన పోటీ చేస్తున్న 21 సీట్లలో ఆ పార్టీ నేతలకు ఇచ్చింది 10 సీట్లే అని, పిఠాపురంలో పవన్ ను తప్పించి వర్మను పోటీకి దింపుతారేమో అని సజ్జల ఎద్దేవా చేశారు. బీజేపీ కూడా ఈ వాత పడింది ఆల్రెడీ. ఇప్పుడు అనపర్తిది తాజాగా టీడీపీ క్యాండిడేట్ ను బీజేపీ కండువ వేసి బీజేపీ ఇది ఇస్తారని అంటున్నారు. అంటే ఒక పార్టీ తరఫున నాయకులుగా ఉన్నవాళ్లు ఆ పార్టీ నుంచి ఇంకో పార్టీలోకి డిఫెక్ట్ అయ్యి టికెట్ తీసుకోవడం ఒక ఎత్తు అయితే, కూటమిలో ఉంటామని చెప్పి మిత్రులుగా ఉన్నామని చెప్పి పార్టీకి పేరుకు టికెట్ ఇచ్చినట్టు ఇచ్చి మన వాళ్ళనే తీసుకెళ్లి దాంట్లో కండువ వేస్తే ఇంకా దానికి ఏం పవిత్రత, ఏం శాంక్టిటీ ఉన్నట్టు, అది వాళ్ళు ఎందుకు భరిస్తున్నారో అర్థం కావట్లా. మరి చంద్రబాబు ఆకర్షణ శక్తి, ఆ మెస్మరిజం ఏముందో తెలియట్లా. కానీ ఆ పార్టీ జనసేన అనే పార్టీ ఒక్కసారి అందరూ మర్చిపోవాలని చంద్రబాబు గారు కోరుకుంటున్నా అందరూ గుర్తు చేసుకోవడం అవసరం. పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యమంత్రి పదవి కనీసం 2 ఏళ్లు ఇవ్వాలని ఆయన పిలుచుకునే ముద్దుగా జన సైనికులు, వీర మహిళలు వాళ్ళందరి కోరిక అయితే, అలాగే కాపు నాయకులందరి కోరిక అయితే, ఆ 2-2.5 ఏళ్లు అదిపోయి ఆఖరుకు అందుకు అవసరమైన 40-50 సీట్లు అంటే అవి పక్కకు పోయి ఆఖరికి అవి 24 సీట్లని, ఆ 24 సీట్లు కాస్త మళ్ళీ ఆఖరికి 24 అనౌన్స్ చేశారు. దాని ఇంటర్ప్రిటేషన్ కూడా ఇచ్చిన తర్వాత ఎగ్జాక్ట్ బీజేపీ మళ్లీ వచ్చి ఫైనల్ కూటమి షేప్ తీసుకునే టైంకి అది 21కి పడి, 21లో కనీసం 10-12 మంది పైగా, సగం మంది పైగా అసలు ఆ పార్టీలో ఇన్నాళ్ళు లేని వాళ్ళు లేదు, ఒక 3-4-5 ఆఖరి నిమిషంలో టీడీపీ నుంచి యువతలకు తెచ్చిపెట్టిన వాళ్ళు. అంటే ఎఫెక్టివ్ గా జనసేనకు చంద్రబాబు నాయుడు ఇచ్చింది 10 సీట్లు. అంటే పవన్ కళ్యాణ్ గారు ఆయన ఇష్టపూర్వకంగా ఆయన అనుకుని పెట్టుకున్నవి అనుకుంటే ఓ 10 ఇచ్చింటారేమో అనిపిస్తుంది ఫైనల్ చూస్తుంటే. ఇంకా బీఫామ్స్ ఎవరైనా ఇవ్వకపోతే అవి మారుస్తారేమో. ఏదో తిరుపతి అంటున్నారు, మరి అది ఎంతవరకు, ఒకవేళ ఇప్పుడున్న అభ్యర్థిని మార్చి టీడీపీ అభ్యర్థిని జనసేనలోకి తెచ్చి జనసేనలో వేస్తారని, అది కూడా అయితే ఇంకొకరు యాడ్ అవుతారు. పిఠాపురంలో కూడా పవన్ కళ్యాణ్ తిరగాల్సి ఉంటుందని చెప్పి తీసి వర్మని ఆయనకి ఇస్తే, పవన్ కళ్యాణ్ రాష్ట్రమంతా తిరగాల్సిన బాధ్యత నాకుంది కదా, జగన్మోహన్ రెడ్డి గారి పాలనను మార్చాలా, చంద్రబాబును తీసుకురావాలనే పవిత్ర కర్తవ్యం నాకుంది కదా, నేను రాష్ట్రమంతా తిరగాలి కదా అని పవన్ కళ్యాణ్ గారు అనుకుంటే, అలా అనుకున్నట్టు చంద్రబాబు చేస్తే వైఎస్ఆర్ పిఠాపురం కూడా జనసేన తరఫున పెట్టొచ్చాము. ఎవరిని ఇప్పుడు టీడీపీ నాయకుడిగా టికెట్ కోసం ట్రై చేసిన వ్యక్తిని పెట్టి ఆయన కూడా నుంచి తప్పుకోవచ్చాము. అది ఇప్పుడు బీజేపీ కనిపిస్తుంది. బీజేపీలో కూడా ఆ అభ్యర్థిని, అక్కడ ఇప్పుడున్న బీజేపీ అభ్యర్థిని, సీటేమో టెక్నికలీ బీజేపీకి ఉండాలి, అభ్యర్థి మాత్రం టీడీపీ వారు రావాలి. అది కోరుతున్నది ఎవరు? వార్తలు వస్తున్న దాని ప్రకారం చంద్రబాబు నాయుడు గారు, వదిన గారు ఎవరైతే బీజేపీలో ఉన్నారో, బీజేపీ అధ్యక్షురాలు ఉండడం కాదు, ఆమె రాజమండ్రి నుంచి పోటీ చేస్తారు కాబట్టి ఆమె పార్టీ అభ్యర్థి అయితే, బీజేపీ నాయకుడు అయితే ఆ నాయకుడి మీద నమ్మకం లేదు కాబట్టి తెలుగుదేశం పార్టీ నుంచి తన మరిది గారికి చెప్పి ఒకరిని తెచ్చేట పెట్టుకుని పైన ఒప్పించుకునే ప్రయత్నం చేస్తారని అంటున్నారు.